పార్టీ మార్పు ప్రచారంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మారలేమని, అన్ని పార్టీలో అభిప్రాయ భేదాలు సహజమని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా ఎవరిపైనా హైకమాండ్ కు ఫిర్యాదు చేయలేదని, హైకమాండ్ పిలిస్తేనే ఢిల్లీకి వెళ్లానని వివరించారు. హైకమాండ్ పిలవకుండా ఎప్పుడూ ఢిల్లీకి వెళ్లలేదని, బీఆర్ఎస్ తనను బయటకు వెళ్లకొడితే బీజేపీ హక్కున చేర్చుకుందని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణలో విజయ తీరాలను ముద్దాడేది బీజేపీనేనని ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. గత అనేక సంవత్సరాలుగా 42 నెలలు అవుతుంది పార్టీ పుట్టి. అనేక సంవత్సరాలుగా పార్టీ గెలిస్తే బాగుండని చెప్పి వేల మంది కార్యకర్తలు కళ్ళల్లో వత్తులేసుకొని త్యాగాలు చేసి ఎదురు చూస్తున్న సందర్భం. ఇవాళ ఆ కార్యకర్తల, ఆ వందల మంది నాయకుల, లక్షలాది మంది అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశలని ఫుల్ఫిల్ చేసే బాధ్యత మా మీద ఉన్నాయనుకుంటున్నాను. అందుకని మాకు ఏం కనబడదు. మీరు ధర్నాలు ఒకసారి మాట్లాడి చూడండి, ఏం కనబడతలేదు. కేసీఆర్ని ఓడించడమే ఏకైక లక్ష్యంగా మేము కనబడుతున్నాం. రెండవది, ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పటిదాకా 2019 తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో గెలిస్తే అధికార బలంతో పైసలతో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, లేకపోతే ప్రజల ఆశీర్వాదంతో మేమే గెలిచాం. మీరు జిహెచ్ఎంసీ ఎన్నికలు తీసుకోండి, మీరు ఇక్కడైనా మీరు ఏది తీసుకున్నా కూడా మీకు వరంగల్ మున్సిపాలిటీ కావచ్చు, కరీంనగర్ మున్సిపాలిటీ కావచ్చు, దుబ్బాక ఎన్నికలు కావచ్చు, ఇలా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఈరోజు గంట ఖర్చు పెట్టిన ఆయన గెలిచినాం. అంటే ప్రజలకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. నేను నేషనల్ రాజకీయాల్లో కొత్త, ప్రాంతీయ పార్టీకేమో హెడ్ ఆఫీస్ హైదరాబాద్, జాతీయ పార్టీకి హెడ్ ఆఫీస్ నాకు కొత్త, నాకు తెలియదు. కానీ నాకు నేను మళ్ళీ చెప్తున్నా, నాకు నేనుగా ఎప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళాలని చెప్పి అనుకోలేదు. నాకు నేనుగా. నెంబర్ 2, నాకు నేనుగా ఎవరిని పెద్ద అపాయింట్మెంట్ అడిగింది కూడా లేదు, ఎందుకంటే నాకు పెద్ద పని లేదు కాబట్టి. నాకు నేనుగా నన్ను గుర్తించి, నా కెపాసిటీ గుర్తించి నాకేమన్నా పని చెప్తారనేటువంటి దాంట్లో ఉండే బాపతుంది. 4వది, వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే అధిష్టానం తప్పకుండా పోయేవాడిని. అడిగితే మాత్రమే చెప్పడానికి గుర్తుపెట్టుకో, అడగకుండా చెప్పడం కూడా కాదు. నాకు ఎప్పుడైనా చెప్తే రాష్ట్ర పరిస్థితుల గురించి చెప్తా కావచ్చు, కానీ నేను వ్యక్తిగతమైన విషయాల మీద ఎవరి గురించి మాట్లాడేటువంటి అలవాటు ఉన్నది కాదు. నేను నా తత్వం ఇది. అందుకనే పిలుస్తారు నన్ను. మళ్ళీ చెప్తున్నా, పిలవకుండా పోతారని కొంతమంది అంటున్నారు. పిలవకుండా పోను. నేను రేషన్ గల బిడ్డనే. నేను పార్టీలలో 100 చెప్పి ముఖమాట లేకపోతే, పార్టీలు అన్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంది. పార్టీలు అన్నప్పుడు తప్పకుండా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అన్ని పార్టీలు ఉంటాయి. ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్ కాదు, అన్ని పార్టీలు. బీఆర్ఎస్ పార్టీ ఉండదు. అయితే ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు కూడా తేడా అయింది. ప్రాంతీయ పార్టీలలో నాయకుడు ఒక్కడే ఉంటాడు కాబట్టి టక్కన పిలుస్తారు, దాన్ని రెక్టిఫై చేసుకుంటారు. జాతీయ పార్టీలలో ఉంటే ఇది పోయడానికే 4 రోజులు పడితే మళ్ళీ పరిష్కారం అయ్యడం మళ్ళీ 4 రోజులు పట్టే అన్నిట్లో ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి, కానీ అంతిమంగా పార్టీని బలోపేతం చేసుకోవడం